భారతదేశంలో వరుసగా రైల్వే ప్రమాదాలతో భారతీయ రైల్వే వ్యవస్థకు మాయని మచ్చగా మారిందని చెప్పుకోవాలి. సోమవారం ఉదయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలో నూజులపాయ్ సమీపంలో ఆగి ఉన్న ఎక్స్ప్రెస్ను వెనక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 8:30 సమీప సమయంలో నూజులపాయ్ సమీపంలో ఆగి ఉన్న కాంచనగంగా ఎక్స్ప్రెస్ను వెనక నుంచి వచ్చిన గూడ్స్ రైలు అయితే ఢీకొనడంతో ఈ రైల్వే ప్రమాదం చోటు చేసిందని చెప్పుకోవాలి. అగర్తల నుంచి అంటే 13174 గల ఈ రైల్వే నెంబర్ ట్రైన్ గల నెంబర్ అగర్తల అస్సాం నుంచి కలకత్తా వెస్ట్ బెంగాల్లోని కలకత్తా సిల్డాన్కు ఈ ట్రైను ప్రయాణం చేస్తుంటుంది. అలాంటి సమయంలోనే కాంచనగంగా ఎక్స్ప్రెస్ను నుజల్పోయి ఈ ప్రాంతంలో గల అక్కడ స్టాపేజ్కి అవకాశం ఇచ్చారు. రైల్వే సిగ్నల్తో అక్కడ ఆగి ఉంది. సో అలాంటి సమయంలోనే వెనక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఈ ట్రైన్ను ఢీకొనడంతో కాంచనగంగా ఎక్స్ప్రెస్లో గల చివరిలో ఉన్న 2 బోగీలు పైకి లేచాయి. దాంతోపాటు ఇటు ట్రైన్లో గల సుమారుగా 5 మంది ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఇప్పటి వరకు వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు 25 నుంచి 30 మంది గాయాల పాలైనట్లుగా కూడా ఇప్పటి వరకు కొంతమేరకు సమాచారం అందుతోంది. దీనికోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇప్పటి వరకు ఆమె స్పందించు అక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా అందరికీ సూచనలు ప్రయాణం చేస్తూ కూడా ముందుకెళ్లిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో ఏదైతే రైల్వే ఘటన జరిగిందో ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఈ అంబులెన్స్ సర్వీసులు కూడా అక్కడ ఉండి శతగాత్రులను ఆసుపత్రులకు తీసుకెళ్తూ కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి చూసుకోవాలి. ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఎవరైతే గాయాలపైలయ్యారు, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కూడా ముందుకెళ్లిన పరిస్థితి. గాయాలపైలైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు వైద్య నిపుణులందరికీ కూడా మమతా బెనర్జీ ఆదేశాలు అయితే జారీ చేశారు. దాంతోపాటు కేంద్ర మంత్రులు కూడా దీనిపైన స్పందిస్తూ కూడా ముందుకెళ్లారు. ఇటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ కూడా దీనిపైన స్పందిస్తూ దీనికి సంబంధించి కూడా అక్కడున్న అధికారులందరూ కూడా అప్రమత్తాలు చేస్తూ దీనిపైన తత్వరమే దీనికి చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి చూసుకోవాలి. అసలు ఈ రైల్వే ప్రమాదం గురించి మనం చూసుకున్నట్లయితే నూజులపాయ్ అనే ప్రాంతంలో రైల్వే స్టేషన్కి సమీపంలో ఒక కాంచనగంగా ట్రైన్ను అక్కడ స్టాపేజ్కి అవకాశం అయితే ఇచ్చారు. సో అక్కడ ఆ ట్రైన్ ఆగి ఉన్న సమయంలోనే ఇటు వెనక నుంచి ఆ గూడ్స్ ట్రైన్ ఒకటి వచ్చిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఆ ట్రైన్కు ట్రాక్ పైన సేమ్ లైన్లోనే వస్తున్న ఈ ట్రైన్కు ముందు సిగ్నల్ ఇచ్చారా లేదా, ఆ స్టాపేజ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా, కానీ ఈ ట్రైన్ ఎంత వేగంగా ఎందుకు వచ్చింది అనే కోణాల్లో ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతోంది. సో అక్కడ దానికి సంబంధించి అక్కడ లోకో పైలట్ దాని గురించి ఏం స్పందనిస్తారు, దానికి సంబంధించి ఆయన ఏ విధంగా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు, ఏ విధంగా ఈ ట్రైన్కు ఇంత వేగంగా ఢీకొనాల్సిన అంశాలు ఏంటి అనేది దీనిపైన కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది. సో ఇంత వేగంగా రావడం గుద్దడంతో కాంచనగంగా ఈ ట్రైన్లో గల చివరి 2 బోగీలు ఈ వెనక వస్తున్న గూడ్స్ ట్రైన్ తాలూకా ఇంజిన్ పైభాగానికి ఎక్కాయని కూడా దృశ్యాల్లో మనకి చూసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వరుస సంఘటనలతో ఇప్పుడు భారతదేశంలో ఈ రైల్వే సంఘటనలు మనం చూసుకునే పరిస్థితి అయితే ఇస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం చూసుకున్నట్లయితే ఒరిస్సా రాష్ట్రంలో కూడా 3 ట్రైన్లు ఒకేసారి గుద్దుకునే చూసుకునే పరిస్థితులు మనం చూసుకోవచ్చు. అలాంటి సమయంలోనే కోరమండల్ ఎక్స్ప్రెస్తో పాటు గూడ్స్ రైలు అలాగే యశ్వంత్ ఎక్స్ప్రెస్లు ఈ 3 ఒరిస్సా రాష్ట్రంలో బాలసోరి సమీప ప్రాంతంలో ఈ 3 ట్రైన్లు గుద్దుకున్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు. అప్పుడు జూన్ 2, 2023 ఈ సంఘటన జరిగింది. ఆ సంఘటన మర్చిపోకముందే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో కూడా అక్టోబర్ 29, 2023లో జరిగింది రైల్వే సంఘటన. దాని తర్వాత పంజాబ్లో ఫతేగఢ్లో జరిగింది, ఢిల్లీలో జరిగింది. ప్రతి చోట కూడా ఇలాంటి రైల్వే సంఘటనలు తెర మీదకి వస్తున్నప్పుడు రైల్వే వ్యవస్థ పైన మనం ఏ విధంగా పట్టు సాధించాలి, ఏ విధంగా జరగాలి అనే అంశాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. లక్షలాది మంది ఒక చోట నుంచి ఒక చోటగా ప్రయాణిస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కావచ్చు, ఈస్ట్ ఆర్ వెస్ట్ కావచ్చు, మొత్తంగా
దేశవ్యాప్తంగా ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి సామాన్యుడు ముఖ్యంగా ఎంచుకునే రవాణా వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది రైల్వే వ్యవస్థ. ఇప్పుడు ఆ రైల్వే వ్యవస్థపైనే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే దీనిపైన కూడా ఒక అత్యంత కట్టుదిట్టమైన సిగ్నల్ వింగ్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే కొత్త టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా దీనిపైన ఇప్పుడు చర్చ అయితే జరుగుతోంది. సో మొత్తానికి ఇలాంటి సంఘటనలు ఒక్కొక్క రైల్వే ఘటన జరిగిన తర్వాత అందులో దాదాపు 293 మంది కావచ్చు, తర్వాత 50 మంది కావచ్చు. ఇలాంటి ప్రమాదాల్లో ఇంతమంది తమ ఇంటికి ధైర్యంగా వెళ్తారు, సురక్షితంగా వెళ్తారు అనే పరిస్థితుల నుంచి ఇలాంటి రైల్వే ఘటనలు జరుగుతుంటే ఇప్పుడు రైల్వే వ్యవస్థ పైన కూడా నమ్మకం పోతోంది అంటూ కూడా ఇప్పుడు కొంతమేరకు ప్రజల నుంచి అయితే కొన్ని భిన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రైల్వే వ్యవస్థ నడుస్తుందంటే సిగ్నలింగ్ వ్యవస్థపైనే ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. ఇలాంటి సిగ్నలింగ్ వ్యవస్థలని ఇప్పుడు అవకతవకలు జరుగుతున్నట్టు అసలు సిగ్నలింగ్ వ్యవస్థనే కొంచెం డిఫాల్ట్ అయినట్టుగా కూడా ఈ రైల్వే ప్రమాదాల గురించి మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు జరిగిన ఈ పశ్చిమ బెంగాల్లో జరిగిన రైల్వే ఘటన కూడా దాదాపు ఇదే కోణంలోకి వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే నూజల్పాయగుడి సమీపంలో కాంచనగంగా ఈ ట్రైన్కు అక్కడ కొంతసేపు హాల్టింగ్ ఇచ్చిన పరిస్థితి. సో అలాంటి సమయంలోనే వెనక నుంచి వచ్చిన గూడ్స్ రైలుకి సంబంధించి ఆయనకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా, రెడ్ సిగ్నల్ వచ్చిందా, అక్కడ స్టాపేజ్కి అవకాశం ఇచ్చారా, లేకపోతే అదే ట్రాక్ పైన అంత వేగంగా రావాల్సిన అవసరాలు ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు చర్చగా మారుతుంది. సో ఎందుకు ఆ కాంచనగంగా ఉన్న రైల్వే ట్రాక్ పైన ఈ గూడ్స్ ట్రైన్ ఇంత అత్యంత వేగంగా రావటం, దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కొంతమేరకు చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా దర్యాప్తు కొనసాగిస్తారు, దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది దానిపైన స్పష్టత రాబోయేది ఉందని చెప్పుకోవాలి. మొత్తానికి సంబంధించి జరిగిన ఘటనకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 5 మంది ప్రాణాలు కోల్పోయారంటూ కూడా అక్కడ స్థానిక పోలీస్ అధికారుల నుంచి అయితే సమాచారం వస్తుంది. ఈ రైల్వే బాధితులు కూడా సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. మరి అక్కడున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ రైల్వే ట్రాక్ పైన కూడా ఈ ట్రైన్స్ని బోగీలన్నింటినీ కూడా రైల్వే ట్రాక్ని క్లియర్ చేసేందుకు దాదాపు 2 నుంచి 4 రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారుల నుంచి అయితే సమాచారం అందుతోంది. మొత్తానికి ఇది నార్థన్ రైల్వే జోన్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి మొత్తంగా క్లియర్ అయ్యే అవకాశాలకి మరొక 2 నుంచి 4 రోజులు సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రితో పాటు ఇటు కేంద్ర రైల్వే మినిస్టర్ కూడా దీనిపైన ముందుగా చర్యలు తీసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన ఈ రైల్వే యాక్సిడెంట్ సంబంధించి క్లియరెన్స్ కావాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.